నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ జిల్లా రామప్ప టెంపుల్ కు ప్రపంచ వారసత్వ హోదా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రామప్పను గుర్తించిన యునెస్కో మహబూబాబాద్ జిల్లాలో నాటుసారా పట్టివేత 10 లీటర్ల నాటుసారా స్వాధీనం 5 వ్యక్తులపై కేసు నమోదు యాదాద్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల ఉద్యమ బాట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన డీటెయిల్స్ చూస్తే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వరంగల్ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇంజనీరింగ్ శిల్పకళకు నెలపైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం ఎంత మాత్రం కాదని ప్రపంచ స్థాయి కట్టడం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జాన్విజ్ ఈ రోజు చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడి హోదాన్ని కట్టబెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జాన్విజ్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేయాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ 3 ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇప్పుడు హుజారాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంధు అనే కపట నాటకం ఆడుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మళ్ళొకసారి దళితులను మోసం చేయడానికి, దళితులను తలిగుడితో గొంతు కోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే దళితులు యాదకొస్తున్నారు, ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రభుత్వ స్కీమ్లు యాదకొస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మారు ఈ జనం. కేసీఆర్ ఏమున్నా మాయ మాటలతోటి ఎలక్షన్ రాగానే ఉచిత హామీలు ఇచ్చి గండుకు కాలం గడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హుజురాబాదులో కేసీఆర్ గారికి బుద్ధి చెప్తారు. గతంలో జరిగినటువంటి హుజూర్ నగర్, దుబ్బాక, సాగర్ ఎలక్షన్లలో హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చిండని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. సాగర్లో ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ పోడు భూములను రెగ్యులేట్ చేస్తున్న కేసీఆర్ ఇంతవరకు కూడా అక్కడ రెగ్యులేట్ చేయలేదు. ఆ నియోజకవర్గాల్లో ఎన్నో స్కీములు పెట్టిండు, ఒక్క స్కీమ్ కూడా ఇంతవరకు సక్సెస్ కాలేదు. మళ్ళీ ఇవాళ హుజురాబాద్లో 40,000 ఓట్లు ఉన్నాయని చెప్పి దళితులను మరొకసారి మోసం చేయడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికే ఈ దళిత బంధు పెట్టిండు. దళిత బంధు స్కీమ్ అనగానే మా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. గతంలో కూడా దళితులకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా ఆ భూములను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను ఇలా పచ్చదనం పేరు మీద, ఇలా రైతు వేదికల పేరు మీద మళ్ళీ ఆ భూములు గుంజుకుంటున్నారు. దళితులను మోసం చేసే విధంగా కేసీఆర్ పరిపాలన ఉంది. గతం నుంచి చూస్తే కూడా ఉద్యమ సమయంలో దళితులే పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 16% ఉన్న దళితులకు నువ్వు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేని నువ్వు ఇలా దళితుల పక్షపాతం చెప్పుకునే అర్హత లేదు. ఓట్ల కోసమే దళితులను మోసం చేస్తున్నావు. రాష్ట్ర జనాభాలో 16% ఉన్న దళితులకు నీ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఒక్క మంత్రి ఉన్నాడు. అది కూడా
ఎస్సీలలో వీరు హరిజనులు ఉంటే ఒక తీరుగా, ఎస్సీలు ఉంటే ఒక తీరుగా, దాంట్లో 2 వర్గాలనే కాబట్టి వీళ్ళకిస్తే వాళ్ళకియవు, వాళ్ళకిస్తే వీళ్ళకియవు. నువ్వు మంత్రివర్గంలోనే సముచిత స్థానం ఇయ్యను, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దళిత బంధును స్వాగతిస్తున్నాం. ఒక్క హుజురాబాద్ కాదు, యావత్ తెలంగాణను దళితులకు దళిత బంధు ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు పెద్ద ఎత్తున కొట్లాడిరు. 16% ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఊరూరా డప్పు సంకనేసుకొని కాలు గజ్జగట్టి ధూమ్ధాంలో పాల్గొన్న కళాకారులు 96% దళితులే. జైలుకి వెళ్ళిన దాంట్లో 28% మంది దళితులే. ఇలా దళితులకు ముఖ్యమంత్రి అన్నావు, 3 ఎకరాలు అన్నావు, ఎక్కడా హామలు చేయలే. దళితుల మీద పక్షపాతం చూపిస్తున్నటువంటి కేసీఆర్ ఇలా హుజురాబాద్లో ఏ రకంగా దళిత బంధు ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా హుజురాబాద్ నోటిఫికేషన్ పడకముందుకే దళిత బంధు ఇంప్లిమెంట్ చేయి. ఒక్క హుజురాబాద్ కాదు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం బొడ్రాయి తండా జోక్య తండా నందు నాటుసారా కాస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడి చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్నారు. తీసి మళ్ళీ అది కాదు, అది నిండుతూనే ఉంటుంది. అది ఇది ఇది పెట్టండి, ఎందుకంటే ఇవన్నీ మొత్తం తగ్గుతాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం తాండవ జలాశయం నుంచి సాగు రైతులకు నీటిని నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావుతో కలిసి ఆయన తాండవ నీటిని విడుదల చేశారు. సందర్భంగా శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎప్పుడు జలాశయంలో నీరు నిండుగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలేరు కెనాల్ నుంచి తాండవ జలాశయంలోనికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పాండవ జలాశయంలోకి నీటిని పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే 475 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గం కాదు, ఇటు పాయకరాట నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం, అంటే 4 మండలాలకు 4 నియోజకవర్గాలకు సంబంధించి 2 జిల్లాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా మరి దీని మీద ఆధారపడారు. మరి అయితే ఇప్పటికే చూస్తే మరి సుమారుగా 52,000 ఎకరాలు ఉన్న యాయికట్టులో మరి పూర్తి స్థాయిలో మనం నీరు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మరి 475 రూపాయలు మనమే శాంక్షన్ చేయడం జరిగింది. మరికొద్ది నెలల్లో ఆ టెండర్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మరికొద్ది నెలల తర్వాత ఆ టెండర్ అయిపోయిన వెంటనే మరి పూర్తి స్థాయిలో నీరు అందించడమే కాకుండా కొన్ని వేల ఎకరాలకు అదనంగా ఇప్పుడున్న 52,000 ఎకరాలు కాకుండా అదనంగా కొన్ని వేల ఎకరాలకి ఈ 2 జిల్లాలోని రైతాంగాన్ని కూడా మరి వచ్చే కార్యక్రమం మరి చేపట్టినందుకు ముందుగా ఈ ప్రాంత ఈ 2 జిల్లాల రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్. ఈ పాత్రికేయులందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మహంకాళి గ్రామ దేవతలకు తల్లి బోనాల ఉత్సవాన్ని కొత్తపల్లి గ్రామస్తులు అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహంకాళి తల్లి బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించగా గ్రామ దేవత ఆలయం వద్దకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి మంగళ హారతులతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగపూరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వంగా బాలరెడ్డి, ఎంపీపీ వంగా కరుణా సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ రాజ నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవ్వలేకపోయినా ఇంటింటికి మాత్రం మహిళలు, పురుషులు, పెద్దలు అందరు గ్రామ ప్రజలందరూ వచ్చి మహాకాళమ్మను దర్శించుకొని అదేవిధంగా వారి ఆశీస్సులు పొందుతున్నారు. గ్రామంలో ఇదే విధంగా మంచి వర్షాలు కూడా ఉన్నాయి. ఈసారి ఇంకా మహాకాళమ్మ అనుకూలంగా గ్రామ ప్రజలకు కానీ, ఆరోగ్యాలు కానీ, కరోనా బారి నుంచి కానీ ఏ విధంగా ఆమె అండదండలు ఉండి గ్రామ ప్రజలందరినీ కాపాడుతూ అలాగే మన తెలంగాణ ప్రభుత్వాన్ని మంచిగా ఉంచుకుంటూ నిన్ననే కేటీఆర్ జన్మదిన సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో మొక్కలు నాటి ఇంకా అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో 3 కోట్ల మొక్కలు ఆయన పుట్టినదినం సందర్భంగా సుభిక్షంగా నడిచాము. అయితే దీనికి ఎక్కువ కాలుష్యం అనేది లేదు. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించి వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్, రాజనరసింగరావు, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూర్చోట అవునవును కూర్చోట ఇక విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 160 రోజులుగా కార్మికుల ఉద్యమ బాట పట్టారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా భారీ ప్రదర్శన, పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన దువ్వాడ ముస్తఫా జంక్షన్, కణితి, వడ్లపూడి నేషనల్ హైవే మీదుగా తిరిగి రిలే దీక్ష శిబిరానికి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా గత 6 మాసాల నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా రేపు ఆగస్టు 2, 3 తారీఖుల్లో చెలో పార్లమెంట్ నిర్వహించబోతా ఉన్నాం. చెలో పార్లమెంట్లో మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతా ఉన్నాం. తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1,00,000 మందికి డైరెక్ట్గా ఉపాధి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 43,500 కోట్ల రూపాయల పన్నులు చెల్లించిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? నష్టాలని చెప్తా ఉన్నారు. నష్టాల పేరుతో గడిచిన 7 సంవత్సరాల కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించలేదు. మీకు అమ్మే హక్కు ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 దశాబ్దాల నుంచి ఉత్పత్తి చేస్తున్నా సొంత గనులు కేటాయించడం కోసం అలసత్వం చూపిస్తూ ఉన్నారు.
టాటాకి, మిట్టల్కి, పోస్కోకి అందరికీ కూడా సొంత గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు. మీరు సొంత గనులు ఇవ్వండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్ల రూపాయలు చొప్పున 365 రోజులు ఇంటూ 10 కోట్లు 3,650 కోట్ల రూపాయలని లాభాలు తీసుకొచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. మీరు లెక్క. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రధాన రహదారి పనులను పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా 100 ఫీట్లతో నిర్మించాల్సిన రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తితో 2 వెడల్పు పూర్తి స్థాయిలో తగ్గించారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మించాలని, లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చెప్పేది 100 ఫీట్ల రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది, లైట్లు వస్తాయి, అట్లా చెముకుమంటారు అని చెప్పి దేశమంతా పెట్టుకొని తిరిగి అడ్వర్టైజ్మెంట్ పోవాల్సింది ఏంటంటే మరి కృష్ణారెడ్డిపేట రోడ్డు మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 100 ఫీట్ల రోడ్ అని చెప్పి అనేక ఫ్లెక్సీలు, ఆర్భాటాలు, పొద్దుకేడు సార్లు వచ్చి పేపర్లల్లో పన్నం పరిశీలించినట్టు ఇవన్నీ భాగవతాలన్నీ కూడా మనందరం చూసినటువంటి విషయమే. రోజు ఈ రోడ్డు పరిస్థితి ఏంటంటే నాణ్యత లేని రోడ్డు, కమిషన్ల గురించి మరి ఎమ్మెల్యే గారు మొత్తం కూడా దీని నాణ్యతను పట్టించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రోడ్డుకి మరి ఏదైతే రోడ్ చేసేటప్పుడు ఏవైతే పద్ధతులు పాటించాలో, ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగా మరి ఈరోజు మనందరం కూడా చూసినాం. ఇప్పుడు వెనకాల కూడా మనందరికి కూడా ఉంది. నిన్న మొన్న కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మరి చెర్లకెళ్ళి మట్టి తీసుకొచ్చి ఆ బురద తీసుకొచ్చి వేసేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఇక్కడ. ఈరోజు రోడ్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలో, ఏ నామ్స్ ప్రకారం చేయాలో అందులో ఏమాత్రం కూడా 10% కూడా పాటించట్లేదు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రోడ్డు పని జరుగుతుంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 1,00,000 జనాభా పాపులేషన్ ఈ ప్రాంతంలో తిరుగుతుంటుంటే రోజుకి వేల వెహికల్స్ నడుస్తూ ఉంటే మరి ఈరోజు ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఏ ఒక్కరు కూడా కనీసం ప్రజలకి సౌకర్యం కల్పించే విషయంలో కావచ్చు, మరి రోడ్ చేస్తున్నప్పుడు డైవర్షన్ అనేది చూపించే ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా కేవలం కమిషన్ల గురించో ప్రజల మేలు, ప్రజల శ్రేయస్సు. తేలికపాటి వర్షం వస్తే చాలు చిన్నపాటి చెరువులు తయారై ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోకపోవడం శోచనీయమని రాఘవేంద్ర నగర్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ పలు సమస్యల్లో భాగంగా డ్రైనేజీలు ఉప్పొంగుతూ రోడ్లపైన వారం రోజులుగా మురికి నీరు ఉండడంతో కాలనీలో ఆయా ప్రాంతాలలో విపరీతమైన దోమలు సైర్యం విహారం చేయడంతో తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కరించి వారికి సహాయం చేయాలని అధికారులను విన్నవించుకున్నారు. అప్పుడు అసలు కార్పొరేటర్ ఎవరు తెలియదు.
కృష్ణారావు అండి. నేను పిర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వతాపూర్ గ్రామం అండి. ఇది రాఘవేంద్రనగర్ కాలనీ రోడ్ నెంబర్ 3 అండి. పట్టణ ప్రగతి అనే కార్యక్రమం గవర్నమెంట్ పెట్టిందండి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంలో ఎలాంటి మొక్కలు కానీ, ఎలాంటి మొన్న 3 days కింద పడ్డ వర్షానికి కానీ, అలాంటి బురద కానీ, మొక్కలు కానీ తీసింది ఏం లేదండి. దోమలు, మస్కిటోస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ఇంకోటి ఈ ట్రాన్స్ఫారం ఉందండి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈ ట్రాన్స్ఫారంకు కంచే. నా పేరు మనోహర్ రెడ్డి అండి. ఇది పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో రాఘవేంద్ర నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను సుమారుగా 10 సంవత్సరాలు, అంటే 2010 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నానండి. ఈ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజీ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉందండి. పరిస్థితి ఎలా ఉందంటే గత సంవత్సరం అక్టోబర్లో వచ్చిన వరదల వల్ల దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 95% ఇల్లులు 70-80% దాకా నష్టపోయినారండి. ప్రతి ఇంట్లో దగ్గర మంచాలు కానించి టీవీలు, ఫ్రిడ్జ్లు, ప్రతి వస్తువులు నాశనం అయిపోయినాయి. భరించలేని నష్టం జరిగింది. దానికి తోడు మాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇది లోతట్టు ప్రాంతం అవ్వటం వల్ల చుట్టుపక్కల కాలనీలోని మేడిపల్లి కానివ్వండి, పిర్జాదిగూడ కానివ్వండి, చెంగిచెర్ల కానివ్వండి, బోడుప్పల్ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన పిర్జాదిగూడ మున్సిపాలిటీకి వస్తుంది పర్వతాపూర్ విలేజ్. ఇది మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా వచ్చానికి చాలా ప్రాబ్లం అయిపోయి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాలిపోయి ఇప్పటికీ టీవీ కూడా లేదు సార్. మాకు టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏదైనా కానీ సమస్య వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా మేము ట్రై చేస్తున్నాం. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కానీ మేము కమిషనర్కు లాస్ట్ టైం ఒక రోజు రాత్రి 1 o'clock ఫోన్ చేస్తే మాకు కూడా నీళ్ళు వచ్చినాయి, నేనేం చేయాలని ఆయన కూడా అంటున్నాడు, ఇదే మాట అంటున్నాడు. దీనివల్ల మేము చాలా కమిషనర్కి ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది. మేము కార్పొరేట్ విశాఖ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు లారీకి మొత్తం వ్యాపించడంతో పూర్తిగా మంటలో దగ్ధమైంది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండు లారీ 3 లారీ ఇదే. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీ విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అదృష్టవశాత్తు సుందరకాండ పారాయణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 సార్లు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నానని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ప్రతిసారి నాకు ఏదో ఒక స్వామివారు ఏదో ఒక మంచి స్వీట్ ఇస్తారు ఆయన. ఈసారి సుందరకాండ ముగింపు నేను అనుకోకుండానే రావడం జరిగింది. సుందరకాండలో 4 సార్లు పాల్గొన్నాను నేను. మనం ఆ సుందరకాండ జరగను ఒక 60 రోజులకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభించడం, అట్లాగే ఇంకా కొన్ని రోజులు జరిగేటప్పటికి ఆంజనేయ స్వామి పుట్టిన జన్మస్థలం మన అంజనాద్రిలో ఇక్కడ అని అందరూ పెద్దలందరూ కలిసి దాన్ని నిర్ణయించడం బెటర్ అవ్వాలని, ఇంకా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యి అందరికీ సినిమా చూసే ఆ భాగ్యం మళ్ళీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకున్నాను నేను. మీరు కూడా అందరూ జీవితంలో జాగ్రత్తగా ఉండి, మళ్ళీ చెప్తున్నది అదే, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం బాగుండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి మనకేదో చేస్తారనుకో అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పకుండా ఆ భగవంతుడు మనకి ఆయురారోగ్యాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. కూడా తీసుకుందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ షాషా పిలుపునిచ్చారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లేశంతో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సబబే, కానీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పెద్దలు చెప్పినట్టుగా వృక్షో రక్షితో అన్నట్టు చెట్లను మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో చూసాం మనం ఆక్సిజన్ కోసం ఎన్ని ప్రాణాలు కోల్పోయామో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా రామప్ప టెంపుల్ కు ప్రపంచ వారసత్వ హోదా, వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రామప్పను గుర్తించిన యునెస్కో. మహబూబాబాద్ జిల్లాలో నాటుసారా పట్టివేత, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం, 5 వ్యక్తులపై కేసు నమోదు. యాదాద్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం, దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల ఉద్యమ బాట, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.